హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహేశ్వరి కలెక్షన్స్. టుడే బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. కలెక్షన్ అయితే రియల్లీ చాలా చాలా బాగుంటుంది, ఎవరు మిస్ చేసుకోకండి. కొత్త స్టాక్ అయితే వచ్చింది. సో కొత్త స్టాక్ ఈరోజు ఈ వీకెండ్ ఆఫర్ కింద అయితే మంచి తక్కువ ప్రైజెస్లో బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే పెట్టాను. ఎవరు మిస్ చేసుకోకండి. అని మీ అందరికి తెలిసిందే కదా, ఈరోజు అయితే గివ్ అవే అయితే తీస్తా అని చెప్పాను కదా, ఈ వీడియోకి కూడా గివ్ అవే అయితే ఉంది. ఈసారి గివ్ అవే గిఫ్ట్ వచ్చేసరికి నేను చూపిస్తున్నాను కదండి, లక్ష్మీదేవి చంద్రహారం. దాంట్లో రెడ్ అండ్ పింక్ స్టోన్ అయితే రెడ్ అండ్ మనకి గ్రీన్ స్టోన్ అయితే అవైలబుల్గా ఉంది. ఆ రెండిట్లో ఏదో ఒకటైతే మీరైతే బుక్ చేసుకోవచ్చు అనమాట. అంటే గివ్ అవే విన్నర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ రెండిట్లో అనమాట. అంటే కలర్ ఒకటే చేంజ్, మిగతా అంతా సేమ్. మనకి 499 రూపీస్ అయితే పడిద్ది. ఈ రోజు ఈ వీడియోకి అయితే నేనైతే అదనమాట గివ్ అవే గిఫ్ట్. అంటే రేపు తీసే విన్నర్కి వచ్చేసరికి ఆ గిఫ్ట్ అయితే సెండ్ చేస్తానన్నమాట. సో నేను ప్రతి వీడియోలో కూడా ఏ గిఫ్ట్ అయితే ఇస్తానో ఆ రోజు వీడియోకి ఎవరైతే విన్నర్ అవుతారో వాళ్ళకి ఇస్తానో అదైతే నేను చూపిస్తాను. ఎస్టర్డే చెప్పాను కదా విన్నర్ని అయితే తీసానండి. విన్నర్ కూడా ఎవరు వచ్చారు ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వన్ మెయిన్ థింగ్ ఏంటంటే, గివేలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు కంపల్సరీగా వీడియోని అయితే పూర్తిగా చూడాలండి. దేనికంటే ఎవరైతే వీడియోని పూర్తిగా చూస్తారో, ఎవరైతే వీడియోకి లైక్ చేస్తారో, ఆల్రెడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే విన్నర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా కాకుండా వీడియో చూడకుండా ఏదో కామెంట్ పెట్టేసి లైక్ నెంబర్ పెట్టేస్తే సరిపోదు. మీరు చేసే ఈ త్రీ రూల్స్ని కంపల్సరీగా పాటిస్తే మాత్రమే మీరైతే విన్నర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో కంపల్సరీగా నేను చెప్పినట్టు పాటిస్తే మీరైతే విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ మాకు రాలేదు అని ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. సో అందుకని మిమ్మల్ని అయితే వీడియో అనేది పూర్తిగా చూడమని చెప్తున్నాను, ఓకేనా. ఇలాగ ప్రతి వీడియోకి అయితే మనమైతే గివ్ అయితే తీద్దాము. అండ్ గివ్ అవే గిఫ్ట్ ఏం పంపిస్తాను ఏంటి అన్నది కూడా ముందే అనౌన్స్ అయితే చేసేస్తాను. ఈ రోజు ఈ వీడియో కంటే రేపు వచ్చే విన్నర్కి వచ్చేసరికి లక్ష్మీదేవి చంద్రహారం అయితే ఉంటుంది. 499 రూపీస్ పడుతున్నది. సో ఎవరికి వస్తుందో చూద్దాం రేపటికి. అంటే ఈ వీడియోకి అయితే మీరు కామెంట్ చేయాలన్నమాట. రేపు నేను తీస్తాను వాళ్ళకి, ఓకేనా. అండ్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందామండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా కలెక్షన్ వచ్చేసరికి. ఏంటంటే ఇవన్నీ రీస్టాక్ అయిన ఐటమ్స్. అండ్ కొన్ని ఏంటంటే ఒక 50% రీస్టాక్ అయినాయండి. 50% ఏంటంటే కొత్త ఐటమ్స్ అయితే తెచ్చాను నేను. సో కొత్త కలెక్షన్ తెస్తే మీకు ఇంట్రెస్ట్గా ఉంటుంది చూస్తాను, కానీ నేనైతే కొత్త ఐటమ్స్ అయితే తేవడానికైతే ట్రై చేస్తున్నాను. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ ఇంకా కావాలి, ఇంకా చూడాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా కింద డిస్క్రిప్షన్లో వచ్చేసరికి వాట్సాప్ గ్రూప్ లింక్స్ అయితే ఇస్తాను. లింక్స్ మీద క్లిక్ చేసి గ్రూప్లో అయితే జాయిన్ అయ్యి డైలీ అప్డేట్స్ అయితే పొందండి. అండ్ మన దగ్గర వచ్చేసరికి శారీస్ అండ్ డ్రెస్సెస్ కూడా ఉంటాయండి. మనకి డ్రెస్సెస్లో వచ్చేసరికి కాటన్ డ్రెస్సెస్ ఉంటాయి. మనకి 300 నుంచి స్టార్ట్ అయితే ఉంటాయండి. డ్రెస్సెస్ వచ్చేసరికి 300 నుంచి. మనకి శారీస్ కూడా 300, 400 నుంచి స్టార్ట్ అయితే ఉంది. రేంజింగ్ వచ్చేసరికి స్టార్టింగ్ మనకి అప్ టు అంటే ఇంకా 3000లోని, 4000లోని, 5000లో కూడా శారీస్ అయితే ఉంటాయి అన్నమాట. సో కావాలి చూడాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఒకసారి కింద డిస్క్రిప్షన్లో శారీస్ డ్రెస్సెస్ రెండు ఒకే గ్రూప్లో పెడతానండి. వేరు గ్రూప్స్ కాదు, రెండు ఒకే గ్రూప్స్లో అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. సో కావాలి అనుకుంటే ఒకసారి మాత్రం గ్రూప్లో అయితే జాయిన్ అయ్యి చూడండి. కలెక్షన్ నచ్చితే ఉండండి, కలెక్షన్ నచ్చకపోయినా ప్రైస్ ఎక్కువ ఉంది అనుకున్నా కూడా ఎగ్జిట్ అవ్వచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. ఒక్కసారి అయితే జాయిన్ అయ్యి చూడండి. అండ్ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఒకవేళ ఏదైనా డ్యామేజ్ వస్తే మీరు రిటర్న్ తీసుకుంటారని అడుగుతున్నారు కదా. కంపల్సరీ మేమైతే రిటర్న్ తీసుకుంటాము ఏదైనా డ్యామేజ్ ఉంటే. బట్ దానికంటూ మీరైతే పార్సల్ ఓపెన్ చేసేటప్పుడు మాత్రం వీడియోని అయితే తీసి ఉండాలి. పార్సల్ ఓపెన్ చేసేటప్పుడు కంపల్సరీగా మీ పార్సల్ మీకు రీచ్ అయిన వెంటనే పార్సల్ ఓపెన్ చేసేటప్పుడు ఓపెనింగ్ వీడియో అయితే తీసుకోండి. సింగిల్ హ్యాండ్తో వీడియో తీస్తూ సింగిల్ హ్యాండ్తో పార్సల్ ఓపెన్ చేస్తే మాత్రం అదైతే ఆ వీడియో అయితే వ్యాలిడ్ అవ్వదండి. కంపల్సరీగా వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోండి. ఒకరు ఓపెనింగ్ చేస్తుంటే ఒకరు వీడియో అయితే తీయండి, క్లియర్గా చూపించండి. మీ అడ్రస్ని చూపిస్తున్న దగ్గర నుంచి లాస్ట్ దాకా కూడా క్లియర్ కట్గా ఉండాలి వీడియో. ఎక్కడ కట్స్ లేకుండా ఉండాలి. క్లియర్గా ఉంటేనే మీకైతే నేనైతే చూసుకుంటాను. ఏదైనా డ్యామేజ్ ఉంది, ఓకే ఇక్కడ డ్యామేజ్ ఉంది అనుకుంటే మాత్రం కంపల్సరీగా మేమైతే ఎక్స్చేంజ్ చేసుకుంటాము. మేము మర్చిపోయామండి వీడియో తీయటం అది ఇది అని చెప్తే మాత్రం కుదరదండి. కంపల్సరీగా వీడియో అనేది ఉంటేనే మాత్రమే నేనైతే ఎక్స్చేంజ్ అయితే చేసుకుంటాను. సో ప్లీజ్ అందరూ
పార్సల్ ఓపెన్ చేసేటప్పుడు కంపల్సరీగా వీడియో అయితే తీసుకోండి, ఓకేనా. సో ఇదన్నమాట. ఇవి వచ్చేసరికి బ్లాక్ బీడ్స్ అండి. మనకి 28 ఇంచెస్ అయితే ఉన్నాయి. దాంట్లో 7-8 మోడల్స్ అయితే ఉన్నాయండి. మోడల్స్ అంటే జస్ట్ కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. కావాలి అంటే బుక్ చేసుకోండి. అండ్ ఇవి వచ్చేసరికి కడా బ్యాంగిల్స్ అండి. చాలామంది అడిగారు. మొన్న నేను పెట్టిన కడా బ్యాంగిల్స్ అయితే స్టాక్ అవుట్ అయిపోయినాయండి. మళ్ళీ వస్తుంది ఈవినింగ్ టుమారో అయితే వస్తాయి ఆ కడా బ్యాంగిల్స్. ఒకసారి ఆ వీడియో చూడకపోతే చూసేయండి. నేను థర్స్డే పెట్టాను, అంటే మనం చాలా డేస్ తర్వాత ఫస్ట్ వీడియో పెట్టామండి. May 2 అయితే పెట్టాను. ఎవరైనా చూడకపోతే మాత్రం ఆ వీడియో చూడండి. దాంట్లో బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఆ కడా బ్యాంగిల్స్ అయితే రీస్టాక్ తెప్పించాను. చాలా చాలా బాగున్నాయి. బిగ్ సైజ్ కడా అండి. అండ్ ఇది వచ్చేసరికి మనకి చంద్రహారం అండి. ఈచ్ వన్ 549 రూపీస్ అండి. కాంబో కాదు, అవి త్రీ అయితే రావు, ఒకటే వస్తుంది. 599 రూపీస్ సంథింగ్ ఎంతో ఉంది, 545 ఉన్నట్టు ఉందండి. కావాలి అంటే మాత్రం బుక్ చేసుకోండి. మీకు ఏదైనా ఐటెం నచ్చితే బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా వీడియోని పూర్తిగా చూడడం అయిపోయాక మీకు ఏ ఐటెం అయితే నచ్చిందో ఆ ఐటెంని అయితే స్క్రీన్ షాట్ తీసుకొని పైన కనిపెట్టిన వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి. మీరు పెట్టిన స్క్రీన్ షాట్ చూసి మేము స్టాక్ ఉందో లేదైతే మీకైతే ఇన్ఫామ్ చేస్తాము. స్టాక్ ఉంది అన్నాక మీరు పేమెంట్ చేసి మీ అడ్రస్ డీటెయిల్స్ ఇస్తే మేము మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకుంటాము. మీ ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోయినాక 1 or 2 డేస్లో వచ్చేసరికి మీకైతే కొరియర్ వేస్తామండి, డిస్పాచ్ చేస్తాము. డిస్పాచ్ అయిపోయినాక 5 to 7 డేస్లో అయితే మీ కొరియర్ మీకు అయితే రీచ్ అవుతుంది. సిటీస్లో ఉన్న వాళ్ళకైతే బిలో 5 డేస్లో వచ్చేస్తుందండి. మ్యాక్సిమం అందరికంతే వస్తుంది. డిటీడీసీ అయితే పోస్టల్ వాళ్ళకి మాత్రం ఒక 2-3 డేస్ ఎక్స్ట్రా అయితే పట్టిద్ది. మేము నార్మల్గా మ్యాక్సిమం 5 to 7 డేస్ అంటున్నాం కాబట్టి ఒక 9 డేస్ పట్టవచ్చు. పోస్టల్ అంటే ఏంటంటే కొంచెం లేట్ అయితే అయ్యిద్ది అనమాట పోస్టల్ అడ్రస్ వాళ్ళకి. సో పోస్ట్ అయితే కొంచెం లేట్ అయ్యింది. డిటీడీసీకి అయితే 5 to 7 డేస్ అండి. నార్మల్గా 5-6 డేస్లో వస్తుంది. బట్ కొన్ని టైమ్స్లో ఏంటంటే లేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అందుకే మ్యాక్సిమం 7 డేస్ అని చెప్తున్నాం అనమాట. ఓకేనా. ఇవి వచ్చేసరికి బ్లాక్ బీడ్స్ అండి. దీంట్లో వచ్చేసరికి మనకి 3 కలర్స్ అయితే ఉన్నాయి. ఓన్లీ 399 రూపీస్ అండి. ఇది షార్ట్ అండి. మనకి 20 ఇంచెస్ అయితే వస్తుంది అనమాట. సారీ 20 కాదు, 18 ఇంచెస్ అయితే వస్తుంది. కావాలంటే బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి కొన్ని బీట్ మోడల్ అయితే పెట్టాను. దీనిలో డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. మనకి వచ్చేసరికి ఇది వచ్చేసరికి విత్ పెండెంట్ వేసుకుంటే మనకి 22 ఇంచెస్ దాకా వస్తుందండి. మీ దగ్గర ఏదైనా పెండెంట్ ఉంటే మ్యాచ్ చేసుకొని వేసుకోవచ్చు. లేదు అంటే సింపుల్గా శారీస్ మీదకి ఏ కలర్ సూట్ అయితే ఆ కలర్స్ అయితే వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటాయి. సో త్వరగా అయితే బుక్ చేసుకోండి. దేనికంటే స్టాక్ అనేది అంత లిమిటెడ్ స్టాక్ మాత్రమే మన దగ్గర ఉంటుంది కాబట్టి త్వరగా అయితే బుక్ చేసుకోండి. ఇది వచ్చేసరికి నక్షి అండి. దాంట్లో షార్ట్ కూడా ఉంది. కావాలి అనుకున్న వాళ్ళు వీడియోలో పెట్టాను, చూడండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా అంటే ఇంకా ఏమైనా ఎంక్వైరీస్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకైతే డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేసినా కూడా మేము మీకైతే రిప్లై అయితే ఇస్తామండి. మీ డౌట్స్ అన్నీ మేమైతే క్లారిఫై చేస్తాము. సో మీరైతే మీకు ఏం డౌట్స్ ఉన్నా అడగొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ మీకు శారీ పెట్టేసి దీని మీదకి మ్యాచింగ్ జ్యువెలరీ సెట్ చేయమన్నా సెట్ చేసేస్తామండి. బ్రైడల్స్కి కానీ మన ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కదా వాటికి కానీ నార్మల్గా అయినా శారీ పెట్టి దీని మీదకి బ్రైడల్ ఏదన్నా సెట్స్ మంచిగా సెట్స్ ఇంత ప్రైస్లో పెట్టండి అన్నా కూడా దాని మీదకి సూట్ అయ్యే జ్యువెలరీ కూడా మేమైతే మ్యాచ్ చేసి అయితే మీకైతే పెడతామన్నమాట. ఓకేనా. అండ్ ఈరోజుది విన్నర్ ఎవరో ఏంటని ఎంతమంది వెయిట్ చేస్తున్నారు నాకు తెలుసు. ఆ విన్నర్ ఎవరో ఏంటో చూద్దామండి. నేను ఆల్రెడీ చూశాను విన్నర్ని, ఎందుకంటే నేనే విన్నర్ని ఈసారి అయితే పికప్ చేశాను. సో నేను పెట్టిన వీడియోకి అయితే లింక్ అయితే కాపీ చేసేసి పేస్ట్ చేసేసాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి కామెంట్స్ చూద్దాము. సో స్టార్ట్ చేసేద్దాము. ఎవరు విన్నర్ అవుతారో చూద్దాము. కంగ్రాచులేషన్స్ అండి. విన్నర్ అయిన ప్రతి ఒక్కరు కంగ్రాచులేషన్స్. మీరైతే నాకు మెసేజ్ అయితే చేసేయండి.